డ్రైవింగ్ సమయంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనాయుడు పేర్కొన్నారు. విజయనగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద విద్యార్థులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేసే సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలని విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనాయుడు తెలిపారు. విజయనగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద హెల్మెట్ ధరించాల్సిన అవసరంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించడం వల్ల తమ ప్రాణాలకు రక్షణతో పాటు తమ కుటుంబ సంక్షేమం కూడా ఉంటుందని అందరూ తెలుసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని, నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుములు వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మాకు ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి స్కూల్స్, కాలేజీ పిల్లలందరికీ కూడా హెల్మెట్ పైన అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు మన ఈ కాలేజీ పిల్లలకి, ఈ కాలేజీ పిల్లలందరికీ, అదేవిధంగా ఈ సిగ్నల్లో ఎవరైతే సిగ్నల్లో పడి సిగ్నల్లో హోల్డ్ అయి ఉంటారో పబ్లిక్కి, వాళ్ళకు కూడా హెల్మెట్ పైన అవేర్నెస్ కలెక్ట్ చేయడం కోసమని ఈ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగిందండి. మా ఉద్దేశం ఏం లేదండి, హెల్మెట్ ధరించుకొని ఎవరు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. హెల్మెట్ ధరించకపోవడం వల్ల మీ ప్రాణాలు మీరు లాస్ అవడంతో పాటు అదేవిధంగా మీరు చలన కట్టాల్సిన బాధ్యత కూడా మీపై పడుతుంది. సో మీరు హెల్మెట్ ధరించినట్లయితే మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు, మీ కుటుంబాన్ని మీకు అండగా ఉంటారు. అదేవిధంగా చలన కూడా మీకు ఎటువంటి చలన బాధ్యత కూడా మీకు ఉండదండి. బాధ్యతగా హెల్మెట్ తప్పనిసరిగా అందరూ ధరించాలి. అది మా గురించి కాదు, మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి.